ఫ్రెండ్‌షిప్ వాల్యూయే మనం బేసిక్‌గా నమ్మకం మీదే ఉంటది ఫ్రెండ్‌షిప్ అనేది. మనం ఏమో ఎందుకు చేస్తామంటే కొంతమందికి ఫస్ట్ గ్రేడ్ అంటే మామూలుగా స్కూల్‌లో జాయిన్ అయినప్పటి నుంచి ఇంక చివరి స్టేజ్ దాకా కూడా ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళున్నారు. ఎంత గొప్ప స్నేహం వాళ్ళ మధ్య ఎంత అండర్‌స్టాండింగ్ ఉండొచ్చు. నేను చిన్నప్పటి నుంచి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను బాలు గారి పాటలే వింటూ, ఆయన మాటలే వింటూ పెరిగాను. అందుకే ఆయన మాటలన్నా ఆయన చెప్పే విషయాలు ఎందుకో తెలీదు అలా మైండ్‌లో కూర్చుండిపోతాయి. ఆయన స్నేహం గురించి చెప్పిన మాటలు అంతే. ఇప్పుడు నా స్నేహితులందరి కోసం, మీ అందరి కోసం ఇవాళ స్నేహం గురించే కథ చెప్తాను. ఇంకిలా చెప్తూ పోతే బోలెడన్ని మాటలు చెప్తాను గానీ, ముందు కథ చెప్పనా మరి వింటారా? హాయ్! హలో! వెల్కమ్ టు ప్రణతి మనస్సు పలికి. మీరందరూ నేస్తాలు. అందుకే ప్రతిరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫస్ట్ పెట్టే పోస్ట్ నేను శుభోదయం నేస్తాలు అని పెడుతూ ఉంటాను. అంటే చాలామంది కొంతమంది హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. మరి కొంతమంది హాయ్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఏమన్నా అంటే ఇదేమి ఎగతాళి చేయట్లేదండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు. ఎలా పిలిచినా స్నేహం కోసం స్నేహితులనుకునే కదా! అయితే సోషల్ మీడియా ద్వారా వీడియోస్ చూడాలని లేదు, తర్వాత ఇష్టపడాలని లేదు, కమెంట్ చేయాలని లేదు. ఇవన్నీ పక్కన పెడితే సోషల్ మీడియా ద్వారా పరిచయం అయ్యి తర్వాత వీడియోస్ చూసి ఎంకరేజ్ చేస్తున్న ప్రతి నేస్తానికి ఇవాళ నా ఈ వీడియో అంకితం చేస్తున్నాను. అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఊరి చివర్లో ఒక చెట్టు. ఆ చెట్టు నీడలో ఒక చెరువు. ఆ చెట్టు మీద 2 కొంగలు. అంటే ఒక పెద్ద కొంగ, ఆ కొంగ కూతురో, కొడుకో అనుకోండి. ఒక చిన్న కొంగ. ఇక ఆ చెరువులో బోలెడన్ని చేపలు. కొంగలకి ఆహారం చేపే కదా! అయితే ఈ చిన్ని కొంగ అలా నీళ్ళలో చూస్తూ ఉంటే ఒక చేప పిల్ల అలా ఇలా, అలా ఇలా పడుతూ ఉంది. ఎగురుతూ ఉంది, డాన్స్ చేస్తూ ఉంది, ఆనందపడుతూ ఉంది. అది చూడంగానే ఈ చిన్ని కొంగకి భలే ముచ్చటేసింది. అలా చూస్తూనే ఉంది. ఇంతలో ఆ పెద్ద కొంగొచ్చి, "ఏం చూస్తున్నావు?" అంటే, "అమ్మమ్మ చూడు ఆ చేప పిల్ల ఎంత బావుందో, ఎంత బాగా ఎగురుతుందో" అంటే, "చూడు సంబరపడినంత వరకు ఓకే. కానీ రేపు నువ్వు దాన్నే తినాల్సి రావచ్చు. ఎందుకంటే అదే కదా మన ఆహారం" అని చెప్పింది. చెప్పంగానే చిన్ని కొంగ పిల్లకి బాధేసింది. "అలా ఎలా తింటాను? చూడు ఎంత బావుందో. అహా! నేను దీన్ని తినను" అనంటుంది. ఈ మాటలు విన్న ఆ చేప పిల్లకి భయమేసింది. నిజంగానే ఎక్కడ తినేస్తారో అని మళ్ళీ నీళ్ళల్లోకెళ్ళి దాక్కుంది. ఆ నీళ్ళల్లోకెళ్ళి దాక్కున్న తర్వాత ఒక రోజైనా, 2 రోజులైనా అది బయటికి రాదు. ఈ చిన్ని కొంగ పిల్ల అలాగే వచ్చి ఆ చెరువు ఒడ్డు నించొని ఏది చేప పిల్ల కనపడుతుందేమో అని చూడ్డం. అది కనిపించకుండా ఉంటే బాధపడ్డం. ఒకరోజు చెరువు గట్టు దగ్గరకొచ్చి, ఇదో చేప పిల్ల నేను నిన్ను తినను. నాకు నీతో స్నేహం చెయ్యాలనుంది. నువ్వంటే నాకిష్టం. నన్ను నమ్ము. నిజం చెప్తున్నాను. నాకు నువ్వంటే ఇష్టము. నిన్ను నేను తినను. ఒట్టేస్తున్నానని చెప్పి మాటిచ్చింది. ఇంతలో ఆ మాటలు విన్న ఈ చిన్ని చేప పిల్ల కూడా అలా బయటికొచ్చి కొంగతో స్నేహం చేయడం మొదలుపెట్టింది. ఇక ప్రతిరోజు అవి కూర్చొని మాట్లాడుకోవడం, హ్యాపీగా వాటి స్నేహాన్ని కంటిన్యూ చేయడం చేస్తున్నాయి. అయితే చాలామంది లోపలున్న చేపలేవైతే ఉన్నాయో పిచ్చి ఏదో ఒక రోజు తినేస్తుంది చూడు. నువ్వు అనవసరంగా ఆ కొంగల్ని నమ్ముతున్నావు అని చెప్పి లోపల చేప పిల్లలు చెప్తాయి. అప్పుడు ఈ చిన్ని చేప పిల్ల చెప్తుంది, "నా స్నేహం మీద నాకు నమ్మకం ఉంది. నా నేస్తం అలా చెయ్యదు" అంటూ కొట్టి పారేసింది. అలాగే ఇక్కడ కొంగలు కూడా అన్నీ చూడు ఎప్పుడో ఒకప్పుడు వాటిని తినాల్సిందే. ఎంతకాలమని స్నేహం చేస్తావు? ఎప్పుడో ఒకప్పుడు ఆహారం దొరక్కపోతే మరి ఆ చేప పిల్లని తినాల్సొస్తే తినాలి కదా! అని ఈ కొంగకు కూడా చెప్తాయి. అప్పుడు ఈ కొంగ పిల్ల నా ప్రాణం పోయినా సరే, అదొక్కటే మిగిలినా సరే నేను తినను గాక తినను. అది నా స్నేహం అంటే నాకు ప్రాణం అని ఈ కొంగ పిల్ల చెప్తుంది. అలా వీళ్ళిద్దరి స్నేహం చూసి ఆ పెద్ద కొంగ కూడా ముచ్చట పడుతూ ఉంటుంది. ఇక ఎండాకాలం వస్తోంది. చెరువులో నీళ్ళు ఎండిపోతూ ఉంటాయి. లోపల చేపలన్నీ నీళ్లు లేకపోతే చేపలు ఉండలేవు కదండీ! చెరువులో నీళ్ళన్నీ ఎండిపోతూ ఉంటాయి. అప్పుడు ఈ కొంగ పిల్ల చేప దగ్గరకొచ్చి, "చూడు చేప, ఈ చెరువు ఇంకిపోయేలా ఉంది. మీ అందరి ప్రాణానికి ఇబ్బందే ఉంది. నాకు తెలిసి ఇక్కడ కొంచెం దూరంలో ఇంకో పెద్ద చెరువుంది. అందులో బోలెడన్ని నీళ్లున్నాయి. పద నేనక్కడికి తీసుకెళ్తాను. అక్కడ మనం ఉండి అక్కడ స్నేహం చేయొచ్చు" అంటుంది. ఇదే మాట చిన్న చేప మిగతా చేపలతో చెప్పి, "పదండి మనం అందరం అటెళ్దాం" అంటే, "లేదు లేదు మేము రాము. బ్రతుకైనా చావైనా ఇక్కడే. అలా చెప్తున్నారు కానీ అక్కడికి తీసుకెళ్ళి మనం తినేస్తాయి. కాబట్టి మేము రాము" అని మొండికేస్తాయి. కానీ ఈ చిన్ని చేప పిల్ల స్నేహాన్ని నమ్మి ఈ చిన్ని కొంగ పిల్లతో పాటు, పెద్ద కొంగ పిల్లతో పాటు ఇంకో చెరువుకెళ్ళిపోతాయి. ఆ చెరువులో వాళ్ళు కూడా అంటే ఈ కొంగలు కూడా అక్కడే
స్థిరనివాసం ఓ చెట్టు మీద ఏర్పరచుకుంటాయి. అక్కడే ఉంటాయి. అక్కడే స్నేహం చేస్తూ ఉంటాయి. రాను రాను ఈ చెరువు ఎండిపోతుంది. ఒక్కొక్క చేప చావడం అవుతుంది. అదలా అయిపోతుంది. కానీ ఇక్కడ స్నేహానికి ఆ కొంగ, అలాగే చేప 2 వెలువిచ్చాయి. ఎంతమంది చుట్టూ ఉన్నవాళ్ళు మాట చెప్తున్నా అవన్నీ పట్టించుకోకుండా స్నేహం మీద నమ్మకంగా ఉన్నాయి. కాబట్టే ఇవన్నీ వద్దంటున్న ఆ చిన్ని కొంగ పిల్లని నమ్మి చేప ఇంకో దగ్గరికెళ్ళి తన ప్రాణాల్ని కాపాడుకుంది. అదే అనుమానంతో నిజంగానే రమ్మంటున్నాయి, తీసుకెళ్తున్నాయి, తినేస్తాయనంటే అది వెళ్ళేది కాదు. వీటితో పాటు దాని ప్రాణం కూడా పోయేది. అదనమాట. స్నేహం చేస్తున్నప్పుడు ఆ స్నేహాన్ని చూసి కుళ్ళుకునో, లేకపోతే ఆ స్నేహం మీద ఈర్ష్యతోనో చాలా మందొచ్చి ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. స్నేహంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒకే ఒక్క థంబ్ రూల్ ఏంటంటే, ఏ ఇద్దరి మధ్య మూడో వ్యక్తొచ్చి నీ స్నేహితుల గురించో, లేకపోతే ఆ స్నేహం గురించో మాట్లాడుతుంటే అక్కడే చాలు, నువ్వు మాట్లాడొద్దు, మాట్లాడే హక్కు లేదని ఆపేయాలి. అలా కాకుండా చెప్తుంది వింటున్నావంటేనే అక్కడెక్కడో మనకు అనుమానం ఉంది. దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నట్టే అర్థం అనమాట. స్నేహం అనేది ఇద్దరి మధ్య ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని మూడో వ్యక్తి అంత సులువుగా తీసేయగలరు అంటే మీ స్నేహం మీద మీకు నమ్మకం లేనట్టే. అలాగే మాట్లాడే అవకాశం ఇస్తున్నారంటేనే మీ స్నేహాన్ని తుంచుకోవడానికి మీరే ఒక అవకాశం ఇస్తున్నట్టు. అలా కాకుండా ఎవరేం చెప్పినా కూడా వినకుండా నిజంగా మీకేదన్నా డౌట్ ఉంది, ఏదో ఒకటి మాట్లాడాలి అంటే మీ స్నేహితులతోనే కూర్చొని మాట్లాడండి. ఈ సందర్భంలో బాలుగారు చెప్పిన మాటేంటంటే, ఒక్కసారి స్నేహితం చేసిన తర్వాత ప్రాణం పోయేదాకా ఆ స్నేహంలో ఏదైనా తప్పుంది, చెడుంది, నచ్చట్లేదు కూర్చోండి, మాట్లాడండి, మార్చడానికి ప్రయత్నించండి. కానీ స్నేహాన్ని మాత్రం వదులుకోవద్దు అన్నమాట ఖచ్చితమైన వాస్తవం. నమ్మకం ఉండాలి, ప్రేమ ఉండాలి, గౌరవం ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ స్నేహాన్ని నిలుపుకోవాలి. అంతే. భగవంతుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మని సృష్టించాడు అంటారు. కానీ అమ్మ కూడా మనతో అన్ని చోట్ల ఉండలేక, ఎంత కాపాడినా కూడా మనతో ప్రతి క్షణం ఉండలేక, అంటే బడికి రాలేదు, కాలేజ్‌కి రాలేదు, ఉద్యోగం చేస్తున్న ప్లేస్‌కి రాలేక స్నేహితుల్ని కూడా భగవంతుడు సృష్టించాడేమో. అందుకే ఒక్కొక్కసారి పేరెంట్స్‌కి చెప్పుకోలేనివి కూడా సీక్రెట్స్ ఏమైనా చెప్తే బావుండు, భయపడ్డా, లేకపోతే ఒపీనియన్ తీసుకోవాలన్నా మనం ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాము. నమ్మకమైన ఫ్రెండ్‌షిప్ అనేది నిజంగా ఒక అదృష్టమే. అలాంటి అదృష్టాన్ని మూడో వ్యక్తి చేతుల్లో పెట్టి మాత్రం మనం దురదృష్టం చేసుకోవద్దు. ఎవరికి మూడో వ్యక్తికి అసలు ఇద్దరి స్నేహంలో మూడో వ్యక్తికి అనవసరమైన విషయాలలో, అంటే మన అవసరమైన విషయాల్లో అనవసరంగా వాళ్ళు మాట్లాడుతుంటే మాత్రం అక్కడే ఆపేయాలి. అక్కడే దానికి ఎండ్ చెప్పాలి అనేది మాత్రం నా ఒపీనియన్. అండ్ ఇది ఇవాళ నేను చెప్పాలనుకున్న కథ. నా స్నేహితులందరికీ అంకితం. నన్నుగా ఇష్టపడుతున్న వాళ్ళకి, నా వీడియోస్‌ని ఇష్టపడుతున్న వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాళ్ళొక మంచి వీడియోతో వస్తాను. ఒకవేళ మీ దగ్గర కూడా ఇలాంటి మంచి కథలుంటే నాకు ప్రేమతో మీ ప్రణవి@gmail.comకి పంపించండి. మీ పేరు చెప్పి నేను ఆ కథని మరో నలుగురితో షేర్ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ సో మచ్ నాతో ఇలా స్నేహం చేస్తున్నందుకు. నేను వీడియోల రూపంలో చేస్తున్న వీడియోస్‌కి మీ వంతు లైక్ చేయడము, కమెంట్ చేయడము, షేర్ చేయడము చేస్తున్న ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ కలుస్తాను, వస్తాను. అప్పటిదాకా ఎప్పుడు చెప్పే మాట, మీరందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఎప్పుడూ నవ్వుతూ ఉండండి. ఇంకొకరి చిరునవ్వుకి మీరు కారణం అవ్వండి. అండ్ బీ పాజిటివ్ అంతే. మంచి ఆలోచిస్తూ, మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్ళిపోవడమే. జీవితం చాలా బాగుంటుంది. ఇప్పటికుంటాను, మళ్ళీ కలుస్తాను మరో వీడియోతో. ప్రేమగా మీ ప్రణతిగా. థ్యాంక్ యూ.